వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారా, లేదు ఆయనది వేరే కారణంతో హత్య జరిగిందా? ఆ రోజు ఉదయం ఆయన మరణించినటువంటి రోజు మీలాంటి విలేకరు ఎవరో ఫస్ట్ టైం నిద్ర లేయంగానే నాకు ఫోన్ వచ్చింది. నేను ఏ ఫోన్ కాల్ అయినా ఎత్తుకుంటా, అన్నోన్ కాల్ అయినా. నిన్నటి నుంచి ఫోన్ ఆపేశా, కృష్ణ గొడవ పడలేక. ఎవరో ఫోన్ చేసి అడిగితే నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. వివేకానంద రెడ్డి చనిపోవడం ఏంటి, గుండెపోటు ఏంటి, ఆయన సన్నగా చాలా హెల్తీగా ఉంటారే. ఇమ్మీడియట్గా పులివెందులకు ఫోన్ చేసి అడిగాను అవినాష్ రెడ్డి గారు, అవినాష్ ఏం జరిగింది, ఇట్లా విలేకరులు అడుగుతా ఉన్నారు ఏం జరిగింది. నాకు ఆ పక్కన ఉండేటటువంటి వ్యక్తి ఎవరో గుండెపోటు అని చెప్పి చెప్పారు. అదే నేను విలేకరులకు చెప్పాను. నేను చెప్పారు మొత్తం మీద ఫోన్, అప్పుడు అందరూ కూడా బిజీగా ఉంటారు. మొత్తం మీద నేను ఫోన్ చేసినటువంటి మాట వాస్తవం. ఆ ఫోన్లో నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నేను విలేకరులతో షేర్ చేసుకున్నాను. కానీ నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేసిన మాట వాస్తవం. ఆయన ఎవరికో ఫోన్ ఇచ్చిన మాట వాస్తవం, పక్కన ఎవరికో. ఆయన నాకు చెప్పినటువంటి మాట వాస్తవం. అదే విషయాన్ని నేను విలేకరులకు చెప్పినటువంటి మాట వాస్తవం.